వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. తెలుగు ప్రజల్లో తిరుమల వెంకన్నకున్న పలుకుబడి మరెవ్వరికీ లేదు. ఫలానా ఊళ్ళో ఫలానా దేవుడు చాలా పవర్ఫుల్ అన్న మాట తరచూ వింటుంటాం. అలాంటి లెక్కల ప్రకారం ఏడుకొండల వాడిని మించిన పవర్ఫుల్ గాడు ఇంకెవరూ ఉండరు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా సప్తగిరులను 2 కొండలుగా మార్చాలన్న ఆలోచన చేసినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తిరుమలలో క్రైస్తవ మత ప్రచారం జరుగుతున్నదని కూడా ఆరోపణలు వచ్చాయి. దీనిపై హిందూ ధార్మిక సంఘాలు తీవ్రమైన నిరసన వ్యక్తం చేశాయి. అనంతరం వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైనప్పుడు తిరుమల జోలికి వెళ్లినందుకు వెంకటేశ్వరుడు తగిన శాస్తి చేశాడని జనం చాలామంది అనుకున్నారు. కొందరు పైకే అన్నారు. అప్పుడప్పుడే పాపులర్ అవుతున్న సోషల్ మీడియాలో కూడా ఈ ప్రచారం జరిగింది. నిజానిజాలతో నిమిత్తం లేకుండా జనం ఆలోచనల్లో వెంకటేశ్వర స్వామి ఎంత పవర్ఫుల్ దేవుడిగా చోటు సంపాదించుకున్నాడో అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాంటి చోటును, ప్రజల మనసుల్లోని ఆ స్థానాన్ని రాజకీయాల కోసం వాడితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఆలోచన మొట్టమొదటిగా వచ్చింది వైసీపీ నేతలకే. ఇక్కడ కొద్దిగా గతంలోకి వెళ్ళాలి. రాష్ట్ర విభజన తర్వాతి ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ నాయకత్వాన్ని దేవుడి పేరుతో అప్రతిష్ట పాలు చేసేందుకు గట్టి ప్రయత్నం జరిగింది. 2018లో ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులతో వయోపరిమితి నిబంధన కింద పదవి విరమణ చేయించారు. ఉద్యోగం పోగానే 70 ఏళ్ల రమణ దీక్షితులు తిరుమల తిరుపతి దేవస్థానాల యాజమాన్యంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. టీటీడీపై ఎన్నికల ముందు చేసిన ఈ ఆరోపణల అసలు లక్ష్యం అప్పటి అధికార పక్షమే. గుప్త నిధుల కోసం పోర్టులో తవ్వకాలు జరిగాయన్నా, పింక్ డైమండ్ పోయిందన్నా అవి టీడీపీ లక్ష్యంగా చేసిన రాజకీయ ఆరోపణలే. స్వామివారి అపురూపమైన డైమండ్ ఒకటి పోయిందన్న వార్త రాష్ట్ర ప్రజల దృష్టిని ఎంతైనా ఆకర్షించి పెద్ద చర్చకు దారితీసింది. ప్రపంచ ప్రఖ్యాత వేలం సంస్థ సౌతబీస్లో వేలానికి పెట్టిన ఒకానొక వజ్రం తిరుమల పింక్ డైమండేనని ప్రకటించేంత వరకు వెళ్లారు రమణ దీక్షితులు. వైసీపీ నాయకుడు విజయసాయిరెడ్డి చంద్రబాబు ఇంట్లో సోదా చేస్తే ఆ డైమండ్ దొరుకుతుందని జోస్యం చెప్పారు. ఈ ఆరోపణలకు సాక్షి పత్రిక, ఛానల్ యథాశక్తి ప్రచారం కల్పించాయి. ఇదంతా కూడా అసలు లేని డైమండ్ గురించి తెలిసి ఒక పథకం ప్రకారం చేసిన ప్రచారం. పింక్ డైమండ్ అన్నది లేదని అప్పట్లోనే టీడీపీ అధికారులు వివరణ ఇచ్చారు, టీటీడీ అధికారులు. కానీ వైసీపీ ప్రచారం ఆగలేదు. విజయసాయి రమణ దీక్షితులపై టీటీడీ 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసింది. జగన్ అధికారంలోకి రాగానే ఢిల్లీ నుంచి తిరుమల మళ్లీ వచ్చిన ధర్మారెడ్డి తనకు ముందు టీటీడీ అధికారులు చెప్పిందే చెప్పారు. పింక్ డైమండ్ అన్నది లేదని స్పష్టం చేశారు. అలాంటప్పుడు పింక్ డైమండ్ పేరుతో తిరుమలకు చెడ్డ పేరు తెచ్చిన వారిపై కేసు మరింత గట్టిగా ముందుకు నడపాలి, మరింత పకడ్బందీగా, అవునా? కానీ ముఖ్యమంత్రి చిన్నాన్న, అంటే జగన్ తల్లి విజయమ్మ చెల్లెలు స్వర్ణలత భర్త వైవి సుబ్బారెడ్డి, ఈ వైవి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలోని టీటీడీ బోర్డు ఆ కేసుని ఉపసంహరించేందుకు చూసింది. మరి అవతల ఉన్నది ముఖ్యమంత్రికి సన్నిహితులైన విజయసాయిరెడ్డి కదా. కేసు ఉపసంహరించేంత మాత్రాన దేవుడేవి నోరు తెరవడు కదా. పైగా ఇంత చేస్తే ఆ ప్రయత్నం ఫలించలేదు. ఉపసంహరణ కోర్టు ఒప్పుకోలేదు. ఇక ట్రస్ట్ బోర్డు విషయానికి వస్తే 28 మంది సభ్యులతో 52 మంది ప్రత్యేక ఆహ్వానితులతో, వేరే కేటగిరీలో మరో 2 ప్రత్యేక ఆహ్వానితులతో జగన్ ప్రభుత్వం 2021 సెప్టెంబర్లో ఏర్పాటు చేసిన బోర్డు టీటీడీ చరిత్రలోనే భారీ జంబో బోర్డు. నిజానికి బోర్డులో 28 మంది సభ్యులు ఉండటమే చాలా ఎక్కువ. గతంలో 14 మంది సభ్యులతోనే బోర్డు ఏర్పాటు అయ్యేది. 19 మందికి మించి బోర్డులో సభ్యులు ఎప్పుడూ లేరు. అలాంటిది ప్రత్యేక ఆహ్వానితులతో కలిపి 80 మందితో ట్రస్ట్ బోర్డు అనేసరికి జనానికి మతిపోయింది. ప్రత్యేక ఆహ్వానితులకు ఓటింగ్ హక్కు ఉండదు, కానీ ట్రస్ట్ బోర్డు సభ్యులకు ఉండే అన్ని మర్యాదలు వారికి కల్పించాలని ఉత్తర్వులు ఇచ్చారు. జాబితా చూసిన తర్వాత నేర చరిత్ర ఉన్న వారికి ట్రస్ట్ బోర్డులో చోటు కల్పించారని బీజేపీ ఆరోపించింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం చెన్నైకి చెందిన వ్యాపారవేత్త జె శేఖర్ రెడ్డిని టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించినప్పుడు నారా లోకేష్ 100 కోట్లు తీసుకుని ఆయనకు ఆ పదవి ఇచ్చారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియమించిన మొదటి ట్రస్ట్ బోర్డులో అదే శేఖర్ రెడ్డికి మళ్లీ చోటు దొరికింది. రెండో బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల చేరికను బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి, మరో 2 హైకోర్టులో సవాలు చేశారు. న్యాయస్థానం ఆ జీవోపై స్టే విధించింది. ఆ స్టే ఉత్తర్వులు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. అయితే ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో ఉన్న వారందరికీ ఎప్పుడు తిరుమల వచ్చినా అనధికారికంగా అన్ని మర్యాదలు లభిస్తూనే ఉన్నాయి. బిశ్వభూషణ్ హరిచందన్ గవర్నర్గా ఉన్నప్పుడు ఆయన మేనల్లుడిని భువనేశ్వర్లోని టీటీడీ స్థానిక సలహా మండలి చైర్మన్గా నియమించారు. ఆ హోదాలో ఆయన టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుడయ్యారు. ప్రస్తుతం టీటీడీ ఈఓగా ఉన్న ఏవి ధర్మారెడ్డి ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ అధికారి. ఈయన కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి. ధర్మారెడ్డి మామగారు, అంటే భార్య తండ్రి, వైఎస్ రాజశేఖర రెడ్డి క్లాస్మేట్. వైఎస్ హయాంలో ధర్మారెడ్డి డిప్యుటేషన్పై మొదట తిరుమలకు వచ్చారు. కొండకొచ్చే పెద్దలు ఎవరైనా తిరుమల జేఈఓకు విధిగా పరిచయం కావాల్సిందే.
ఆ రకంగా ధర్మారెడ్డి చాలా పెద్ద నెట్వర్క్ సంపాదించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మారెడ్డి రెండవసారి తిరుమల ప్రవేశం చేశారు. వైఎస్ కుటుంబం అధికారంలోకి రాగానే ధర్మారెడ్డి ఎందుకు తిరుమలకి రావాలి? రాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారులు అనేక మంది ఎదురు చూసే అవకాశం వారెవరికీ కాకుండా ఓ కేంద్ర సర్వీస్ అధికారికి ఎందుకు పదే పదే లభించాలి? దేశ రాజధానిలోని బ్యూరోక్రసీలో ధర్మారెడ్డికి ఉన్న నెట్వర్క్ ముఖ్యమంత్రికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆయనకి ఈ ప్రాధాన్యత అన్నది ఎక్కువ మంది నోట వినవస్తున్న మాట. అదనపు ఈఓగా ఉన్న ధర్మారెడ్డికి 2022 మే నెలలో ఈఓగా పదోన్నతి ఇచ్చారు. ఇది చాలా అసాధారణం. టీటీడీకి ఐఏఎస్ కాని మొదటి ఈఓ ధర్మారెడ్డి. అదే సమయంలో ఆయన 7 ఏళ్ల డెప్యుటేషన్ పూర్తయింది. నిబంధనల ప్రకారం ఇక పొడిగింపు కుదరదు. అయినా కానీ ముఖ్యమంత్రి స్వయంగా ప్రధానమంత్రికి లేఖ రాసి మరో 2 ఏళ్ల పొడిగింపు తెప్పించారు. ఇలా ఎన్నాళ్ళు పొడిగింపులు అనుకున్నారో ఏమో చివరికి ఆయనను ఏపీ కేడర్కు మార్పించారు. ధర్మారెడ్డి ఈఓ అయిన తర్వాత కూడా తిరుమల జేఈఓగా వేరెవరిని నియమించలేదు. ఆయనే 2 బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నేరుగా ముఖ్యమంత్రితో సంబంధాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఏం చేసినా అడిగే ధైర్యం ఎవ్వరికీ లేదు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన బాబాయి వైవి సుబ్బారెడ్డికి 2 సార్లు చైర్మన్ పదవి కట్టబెట్టారు. సుబ్బారెడ్డి ధర్మారెడ్డి ఏలుబడిలో తిరుమల వ్యాపార కేంద్రంగా మారిపోయిందన్నది ప్రధాన ఆరోపణ. కొండ మీద ప్రతి విషయాన్ని టీటీడీ ఆదాయ మార్గంగా చూడటం మొదలుపెట్టిన మాట మాత్రం వాస్తవం. దాని గురించి వారేమీ విడిగిపట్టం లేదు కూడా. కొండకొచ్చిన భక్తుడు ఖర్చు చేయక ఏం చేస్తాడు అన్న ధోరణిలో వ్యవహారం నడుస్తోంది. ఎక్కడికక్కడ భక్తుల నుంచి డబ్బు రాబట్టే రద్దీ తప్ప వారికి సదుపాయాలు పెంచే విషయంపై మాత్రం టీటీడీ అసలే దృష్టి పెట్టదని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి అంటారు. వైసీపీ నేతలు తిరుమలలో చేసే అరాచకాలకు అంతే లేదు. స్వయంగా వారి నాయకుడే సంప్రదాయాలు ఉల్లంఘిస్తున్నప్పుడు అనుచరులు ఊరుకుంటారా? ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టును మేయదు కదా. బ్రహ్మోత్సవాల సమయంలో ముఖ్యమంత్రి స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది ఎప్పటి నుంచో. జగన్ కూడా ఆ ఆనవాయితీ పాటిస్తున్నారు. అయితే భార్య భారతి ఆయన వెంట రారు. కారణం తెలియదు. ఫలానా కారణం వల్ల ఆమె రారు అని ఎవరు చెప్పరు. భారతి క్రిస్టియన్ మతాన్ని అవలంబిస్తారు కాబట్టి, ఫాలో అవుతారు కాబట్టి రారేమో అని మనం అనుకోవాలి. ఈ పట్టు వస్త్రాల సమర్పణ అన్నది సతీ సమేతంగా చేయాల్సిన పని అని చెప్తున్నారు. ఇక అన్యమతస్థులు తిరుమల ఆలయంలోకి ప్రవేశించే ముందు ఓ డిక్లరేషన్ ఇవ్వాలన్న సాంప్రదాయాన్ని కూడా జగన్ పాటించడం లేదు. అక్కడ అదొక స్థిరపడిన సాంప్రదాయం. జగన్ ప్రతిపక్ష నేతగా కూడా దాన్ని పాటించలేదు. నేను క్రైస్తవుడిని కాను, హిందువును అని జగన్ ఇంతవరకు ఎక్కడా ప్రకటించలేదు. అలాంటప్పుడు ఆయన హిందూ ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడి సాంప్రదాయాలను గౌరవించడం కనీస ధర్మం. కాలం చెల్లిన సాంప్రదాయాలకు మించిన భక్తి ప్రపత్తులను కుటుంబానికి చెందిన నేత జగన్మోహన్ రెడ్డి గారు అని సమర్థించడం ద్వారా విజయసాయిరెడ్డి తన స్వామి భక్తిని మరొకసారి చాటుకున్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదన్నది కూడా ఒక సాంప్రదాయం. దానిని పూర్తిగా తుంగలో తొక్కారు. ఇక్కడ ఒక నియామకం గురించి చెప్పాలి. దాసరి కిరణ్ కుమార్ అనే వైసీపీ కార్యకర్తను సినీ రంగానికి ప్రాతినిధ్యం అని పేర్కొంటూ టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించారు. 3 రోజుల తర్వాత కిరణ్ కుమార్ సాక్షిలో ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చారు. అందులో జగన్ను మానవ రూపంలో ఉన్న దైవంగా కీర్తించారు. ఆయనను మళ్లీ సీఎంగా గెలిపించడం కోసం అహర్నిశలు పాటుపడతానని జగన్ పాదాల సాక్షిగా కిరణ్ కుమార్ ప్రమాణం చేశారు. ఆ యాడ్లో మరుసటి రోజు తిరుమలలో కిరణ్ కుమార్ టీటీడీ సభ్యుడిగా ప్రమాణం చేసిన తర్వాత ఆయన అనుచరులు ఆలయం ముందు జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. దర్శనానికి ముందు గెస్ట్ హౌస్ల్లో, దర్శనం అనంతరం ఆలయం వెలుపల రాజకీయ విమర్శలు చేయడం సాధారణమైపోయింది. బ్రేక్ దర్శనాలు లేకపోయినా తమ అనుచరులకు దర్శనం కల్పించాల్సిందేనంటూ మంత్రులు పట్టుబట్టం మరీ ఎక్కువైపోయింది. ఒకసారి మంత్రి సీది రప్పలరాజు ఏకంగా 150 మంది అనుచరులతో తిరుమలలో హడావుడి చేశారు. ఉషశ్రీ చరణ్, దాడిశెట్టి రాజా, రోజా వంటి పలువురు మంత్రులు ఈ జాబితాలో ఉన్నారు. వైసీపీ ప్రజాప్రతినిధులకు వారి కోటాలో వచ్చేవారికి ప్రథమ ప్రాధాన్యత అన్నది సర్వసాధారణమైపోయింది. భక్తుల దృష్టిలో తిరుమల తిరుపతి ఆలయాలకు ఉన్న పవిత్రత అంతా ఇంత కాదు. వైసీపీ హయాంలో దాని ఖాతరు లేకుండా పోయింది. 2022లో బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి రాక సందర్భంగా తిరుపతి నగరం యావత్ నగరాన్ని జగన్ ఫోటోలతో నింపేశారు. రోడ్డు పక్క గోడలపై గతంలో వేసిన దేవుళ్ల పెయింటింగులపై వైసీపీ జెండా రంగులు పూశారు. ఒక సందర్భంలో అప్పట్లో మంత్రిగా ఉన్న కొడాలి నాని తిరుమల దేవస్థానాన్ని ఎవడమ్మ మొగుడు కట్టించాడు అని ప్రశ్నించారు. అంతలో ఉంది.